అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో ఎదగాలి అని అంటే తగ్గడం యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సర్వసాధారణంగా మనిషి తనను తాను తగ్గించుకుంటే ఓటమిని అంగీకరించినట్టుగా భావించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక వాదన దిగుతూ ఉన్నప్పుడు ఆ వాదనని గెలిపించుకోవడం కోసం మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తను కరెక్ట్ అన్నట్టు, ఎదుటి వ్యక్తి తప్పు అన్నట్టు, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు తప్పని నిరూపించడం కోసం, లేదా ఎదుటి వ్యక్తి చేస్తున్నటువంటి పనులు తప్పని నిరూపించడం కోసం, మనం చేస్తున్నటువంటి పనులు కరెక్ట్ అని నిరూపించుకోవడం కోసం మనిషి వాదన దిగుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మనం ఖచ్చితంగా గెలవాలి, నేను కరెక్టు, నేను చేస్తున్నటువంటి పని కరెక్టు, నా వాదన కరెక్ట్ అని నిరూపించుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని గెలుపని అనుకుంటాడు. ఎక్కడైనా మనం తగ్గితే మనం ఓడిపోయాం అనేటువంటి భావన కూడా మనిషికి ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నెగ్గడమే కాదు, ఎక్కడైతే తగ్గడం కూడా తెలుసో ఆ తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో మరి విపరీతమైనటువంటి వాదనలు దిగి గొడవలు పడడం కూడా అనవసరమైనటువంటి విషయం. ఎందుకంటే మూర్ఖులతో వాదన, నువ్వు ఎంత వాదించినా సరే వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు తప్పించి, నువ్వు చెప్పింది ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆ మూర్ఖులు నీది నిజమని ఒప్పుకోరు. అటువంటి వాళ్ళతో వాదన దిగడం కూడా అనవసరమైనటువంటి విషయం. మనిషి వినయంగా ఉండటం, విధేయతతో ఉండటం. ఇక్కడ వినయం అని అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి దానిని అంగీకరించడం అని కాదు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నా సరే అది సరైనటువంటి సమయం కాదు అని అనుకున్నప్పుడు మనం మౌనంగా ఉండగలగడం అనేటువంటిది నేర్చుకోగలగాలి. ఎదుటి వ్యక్తి మూర్ఖులు అని మనకు తెలిసినప్పుడు నీ దగ్గర ఎంత మేధస్సు ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా సరే ఆ మేధస్సుని, తెలివితేటలను ఉపయోగించి వాళ్ళని మార్చాలి ఆ మూర్ఖుల్ని అని ప్రయత్నం చేయడం కూడా అనవసరమైనటువంటి విషయం. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అని అంటే మౌనంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అనువుగాని చోట మనం తగ్గి ఉండాలి. తగ్గి ఉన్నప్పుడు మాత్రమే నీ విలువ అనేది పెరుగుతుంది. తగ్గడం అనేది విజయంలో ఒక భాగం మాత్రమే, అది కూడా మనం తెలుసుకోగలగాలి. గెలవాలి అని అంటే తగ్గడం కూడా ఒక మార్గం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. మనం ఏది చూసినా, ఏ చరిత్ర చూసినా, ఏ పురాణ ఇతిహాసాలు చూసినా సరే తగ్గడం వల్ల మరి ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయో కూడా మనం చూసాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పని పూర్తి చేయాలి అని అంటే చాలా చిన్న వ్యక్తుల సహాయ సహకారాలు కూడా అవసరం అవుతూ ఉంటాయి. నిజంగా నీ స్థాయికి తగ్గటువంటి వ్యక్తులు కూడా కాదు, కొన్ని పనులు వాళ్ళైతేనే చేయగలుగుతారు. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళని ఉపయోగించుకోగలగాలి అని అంటే నీ దగ్గర ఖచ్చితంగా వినయం అనేది ఉండాలి. అందరినీ గౌరవించడం అనేటువంటి ఆ లక్షణం కలిగి ఉండాలి. తగ్గేటటువంటి ఆ గుణం అనేది ఉండాలి. మన బైబిల్లో కూడా చెప్తారు, ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు, ఎవరైతే వాళ్ళు తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు అనేటువంటి ఆ విషయం కూడా బైబిల్లో చెప్పబడింది. మన పురాణ ఇతిహాసాలు ఎన్ని చూసినా సరే ప్రతి దాంట్లో కూడా ఈ విషయం మనకి చాలా క్లియర్గా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ తగ్గడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు రామలక్ష్మణుల విషయంలో కానీ, లేకపోతే హనుమంతుడు రాముడి యొక్క సహాయాన్ని కోరడం విషయంలో కానీ, సీతను మనం తీసుకొచ్చుకోవటానికి, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ తగ్గడం వల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. వినయం అనేది మనిషికి చాలా అవసరం. ఎవరు ఇవన్నీ చేయగలుగుతారు, ఎవరు తగ్గగలుగుతారు అని అంటే తన యొక్క లక్ష్యం మీద తనకి ఎవరికైతే క్లియర్ ఐడియా ఉంటుందో, లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి కసి తపన ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తమను తగ్గించుకునేటువంటి ఆలోచనలో ఉంటారు. మనకంటూ ఒక లక్ష్యం లేకపోయి, మన జీవితానికంటూ ఒక మార్గం లేకపోతే ఎమోషన్స్ బేస్డ్గా మరి ఎక్కడ పడితే అక్కడ మనం కూడా వాదనలు దిగుతాం, ఎక్కడ పడితే అక్కడ గొడవలకి దిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల నీ లక్ష్యం లేట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో చేరుకోవడం కూడా కష్టం అవుతుంది. నువ్వు ఎటు వెళ్తున్నావో నీ ప్రయాణం నీకు అర్థం కానిటువంటి గందరగోళ పరిస్థితులు మనిషి పడిపోతాడు. అందుకని లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా తగ్గాలి. కొన్ని సందర్భాల్లో మన తప్పు లేనటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గడం అనేది నేర్చుకోగలగాలి. చాలా చోట్ల నువ్వు చాలా కరెక్ట్ అయినప్పటికీ కూడా
నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, నేను వెనక్కి తొక్కే వాళ్ళు ఉండొచ్చు, నేను అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఓపికగా ఉండాలి. వాళ్ళకి అర్థమైనప్పుడు ఖచ్చితంగా నేను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. మనం చేయాల్సిందల్లా కూడా నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని, నేను నీతిమంతుడిని, నేను నిజాయితీపరుడిని అని నువ్వు రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రుజువయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన గొప్పవాడు అయితే నువ్వు గొప్పవాడని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసేటటువంటి పనులు, నువ్వు మాట్లాడేటువంటి మాటలే ఏదో ఒక రోజు నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మూర్ఖులకి నువ్వు ఎంత చెప్పినా సరే అర్థం కాదు. కొంతమందికి సొంతంగా అనుభవం వస్తేనే కానీ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి గుణం కూడా ఉండదు. కొంతమందికి అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర. అందుకని నువ్వు తగ్గడం కూడా నేర్చుకో, నెగ్గడమే కాదు. గెలవడంలో తగ్గడం పాత్ర చాలా కీలకం అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. అందుకే చెప్తారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పిన పెద్దలు ఎందుకు చెప్తారనంటే అందుకే చెప్తారు. ఒదిగి ఉండడం అనేది మనం నేర్చుకోగలగాలి. అంతేగాని అహంకారపూరితంగా మనిషి కనుక ప్రవర్తిస్తే, తన యొక్క అధికారాన్ని చూసో, తనకు ఉన్నటువంటి డబ్బుని చూసో, తనకు ఉన్నటువంటి పలుకుబడిని చూసో, లేదా తనకు ఉన్నటువంటి బంధువర్గాన్ని చూసో, తనకు ఉన్నటువంటి కులాన్ని చూసో మనిషి ఎవడైతే విర్రవీగిపోతాడో వాడు ఖచ్చితంగా పతనానికి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా ఉండగలుగుతారో, అన్నీ ఉన్నా కూడా అందరినీ ఎవరైతే గౌరవించగలుగుతారో, ప్రేమించగలుగుతారో, అందరినీ మనుషుల కింద సమానమైనటువంటి దృష్టితో చూడగలుగుతారు. వాడు చేసేటటువంటి వృత్తిని కానీ, వాడికి ఉన్నటువంటి కులాన్ని కానీ, మతాన్ని కానీ ప్రాతిపదికగా కాకుండా మనిషిని మనిషిగా చూడగలిగినటువంటి మానవత్వం మనిషి ఎప్పుడైతే అలవాటు చేసుకోగలుగుతాడో ఖచ్చితంగా వాడు మహర్షి అవుతాడు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు. అందుకని ఎక్కడైనా సమయం మనది కానప్పుడు, సందర్భం మనది కానప్పుడు, అనుకోగాని చోట మనం అధికులం అని ఎట్టి పరిస్థితులను చెప్పకుండా ఓపికగా ఉండండి. మూర్ఖులతో వాదన మానండి. నీ యొక్క పనితనం కానీ, నీ యొక్క గొప్పతనం కానీ నిరంతరం నిరూపించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకండి. మీరు చేసేటటువంటి పనులు మంచి పనులయ్యి, సత్కర్మలయ్యి, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మంచి మాటలయ్యి, నీతిగా నిజాయితీగా నువ్వు ముందుకు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు నిలబడగలుగుతావు, గెలవగలుగుతావు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కాబట్టి నెగ్గాలి అని అంటే ఖచ్చితంగా తగ్గాలి అనేటువంటి గుణాన్ని మనం అలవాటు చేసుకుని ఎక్కడ గెలవాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా మనం తెలుసుకోగలిగితే మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపగలుగుతాం. దీనికి కావాల్సింది ఓపిక కావాలి, సహనం కావాలి, వినయం, విధేయత మన దగ్గర కనుక ఉన్నట్టయితే అవి మన ఆయుధాలు అయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టుగా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.